చెప్పరా దానా. మనం వెతుకుతున్న దాని గురించి డీటెయిల్స్ పెట్టా చూడరా. సరే. మహాభారతం బుక్స్ కావాలి. 205 ర్యాక్లో చూడు, లేదా 206లో ఉంటుంది. ద్రోణాచార్య మరియు కృపిలకు పుట్టినవాడు అశ్వత్థామ. మహాశివుని అంశతో నుదుటిపై మణిని ధరించి పుట్టాడు. అశ్వత్థామ కౌరవులతో మరియు పాండవులతో సమానంగా యుద్ధ శిక్షణ తీసుకున్నాడు. దాని వలన దుర్యోధనుకు ప్రియమిత్రుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. కౌరవులలో ఒక్కడైన దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి భీముడి చేతిలో చావకుండా కొన ఊపిరితో ఉంచుతాడు. దుర్యోధనుడు కోపంతో రగిలిపోతూ అశ్వత్థామని రప్పించి ఆ పాండవులను చంపమని చివరి కోరికగా అడుగుతాడు. అశ్వత్థామ ఒప్పుకొని రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో పాండవ సేనని దృష్టద్యుమ్నుని పాండవులు అనుకుని పాండవ పుత్రులను చంపి వాళ్ళ ఇళ్ళని కాల్చేసి దుర్యోధనుడి దగ్గరికి విషయం చెప్దామని వెళ్తాడు. విషయం విన్న దుర్యోధనుడు ఆనందంతో మరణిస్తాడు. అందరూ చనిపోయిన విషయం తెలుసుకున్న పాండవులు మరియు ద్రౌపది అశ్వత్థామ కొరకు సంచరిస్తారు. అశ్వత్థామ గంగా నది దగ్గర ఎదురు చూస్తున్నాడు. పాండవులను గంగా నది దగ్గరికి వచ్చారని పాండవులపై బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకునే విధంగా చేస్తాడు. ఇద్దరు అస్త్రాలని వెనక్కి తీసుకోమని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకున్నాడు, కానీ అశ్వత్థామ తీసుకోలేదు. అందుకని దాన్ని అభిమన్యుని భార్య ఉత్తర కడుపులోకి వదులుతాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామ మీద కోపంతో శపిస్తాడు. నువ్వు 3000 సంవత్సరాల వరకు చావు లేకుండా కుష్ఠిరోగి వలె దుర్వాసన వస్తూ ఉండు అని శపిస్తాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ యొక్క మణిని తీసి యుధిష్ఠిరుడికి అందిస్తాడు. యుద్ధం ముగిసింది. ఇప్పుడు ఆ మణి ఎక్కడుంది? ఆ మణి గురించి తెలుసుకోవడం ఎలా? యుధిష్ఠుడు ఎవడు? చెప్తా పద. అంకుల్, నేను అశ్వత్థామ బుక్ చదివాను. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. నమస్తే అండి. అశ్వత్థామ గురించి బుక్ చదివాక మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీ దగ్గర సమాధానాలు తెలుసుకోవచ్చా? అడుగు. ఇప్పుడు మనీ ఎక్కడుంది? ఆ మనీ గురించి తెలుసుకోవడం ఎలా? యుధిష్ఠుడు ఎవడు? పురాణాల ప్రకారం ఆ మణి ఇప్పటికీ హస్తినాపుర కోటలో ఉంది అని అక్కడ పాండవ గ్రామ ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. కానీ అక్కడికి వెళ్ళి ఆ మనీని తీస్తే మన మానవ జాతికి అరిష్టం అని కూడా అంటారు. అందువలన ఎవరు మనీని తీయడానికి అంత ధైర్యం చేయలేరు. ఆ మణి దారి వెతకడం ఎలా? నీకు మనీ గురించి తెలుసుకోవాలంటే అక్కడ పుస్తకాలు చదువు. అతను నీ స్నేహితుడా? కర్ణ, చెప్పా కదరా ఉంటానని. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు? కాదు, ప్రాణ స్నేహితుడు. ఏమైందిరా? ఆయన ఏం చెప్పాడు మర్చిపోయావా? మనీ మన దగ్గర ఉంటే ఏం చేయొచ్చో తెలుసా? లోకాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. మనుషులందరూ మన ముందరే పుడతారు, మన ముందే చేస్తారు. మనకి చావే ఉండదు. ఇప్పుడు ఆ మనీ నాది. వద్దురా, వద్దన్నానా? Bounce.
చెప్పా కదరా, నువ్వే చూడు. అశ్వత్థామ ఈ మణి కోసం ఎప్పటికైనా తిరిగి వస్తాడు. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? Thank you.